ఎంబ్రాయిడరీ వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకోవడం ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్. సో ఈ వీడియోలో మీరు క్లియర్ చేసుకోండి. ముందుగా ఇక్కడ డిజైన్ని బట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ పెద్ద బూటీస్ వచ్చాయి చూడండి, ఆ బూటీస్ వచ్చిన భాగాన్ని నేను స్క్రీన్ పైన పిక్చర్ వస్తుంది చూడండి, ఆ మోడల్ స్టిచ్ చేస్తున్నాను. దానికోసం కట్ చేస్తున్నాను. కింద ప్లీట్స్ కోసం ఈ బూటీస్ భాగాన్ని కట్ చేస్తున్నాను. సో సెంటర్లో లేస్ వచ్చింది, ఆ లేస్ని డైరెక్ట్గా కట్ చేయకుండా అటువైపు ఇటువైపు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని కట్ చేశాను. చూడండి, కింది పార్ట్ కట్ చేశాను, కింది సైడ్ కట్ చేసేసాను. ఇది 7.5 ఇంచెస్ ఉంది. సో ఈ 7.5 ఇంచెస్ని మనం కింద బ్లౌజ్ పీస్కి ప్లీట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ పైన కూడా ఎక్స్ట్రా వదులుకొని ఈ లేస్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ లేస్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మీ డిజైన్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. నేను ఎలా డిజైన్ చేశానని తెలుసుకోవాలనుకుంటే లాంగ్ వీడియో ఛానల్లో ఉంది, యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. సో ఇప్పుడు కట్ చేశాక బ్యాలెన్స్ బూటీస్ వర్క్ ఉంది కదా, పెద్ద బూటీస్, వాటిని ఇలా జాగ్రత్తగా 7.5 ఇంచెస్ వచ్చేటట్టుగా ప్రతి చోట ప్లేస్ చేసి మార్కింగ్ చేసి కట్ చేసుకోండి. లేకుంటే మీరు అలా ప్రాపర్గా మార్కింగ్ చేసి కట్ చేసుకోకపోతే ఎక్కువ తక్కువలో వస్తుంది, ప్లీట్స్ కుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన మోడల్లో ఫ్రంట్ అనేది ఫుల్ డిజైన్ వస్తుంది. ఇక్కడ మనకి డిజైన్ వచ్చింది కదా, అదంతా ఫ్రంట్ పార్ట్లో వస్తుంది కాబట్టి ఫోల్డింగ్ మీద ఈ విధంగా పెట్టేసి మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకున్న పీస్ని దాని మీద పెట్టి కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఓపెన్స్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని పీసెస్ని రెడీ చేసుకొని ముందుగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ అంటే బాడీ పార్ట్ కట్ చేయంగా లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ తోటి నేను ఇక్కడ హ్యాండ్స్ని డిజైన్ చేస్తాను. సో దీనికి సంబంధించి లాంగ్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.